బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో భారత బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా మినహాయిస్తే ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపించలేకపోయారు. మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. వీరిద్దరూ 4వ వికెట్ కు ఏకంగా 241 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 43, స్టార్క్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3 వికెట్ల నష్టానికి 234 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన ఆస్ట్రేలియా దాటిగా ఆడింది. హెడ్, స్మిత్ ఇద్దరు బ్యాట్ తో జులిపించడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో స్మిత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. కొత్త బంతితో స్మిత్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇదే ఊపులో మిచెల్ మార్ష్, సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ వికెట్లు పడగొట్టడంతో భారత్ మ్యాచ్ లోకి వచ్చింది. ట్రావిస్ హెడ్ 160 బంతుల్లో 152 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 101 పరుగులతో జట్టులో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలా 1 వికెట్ తీసుకున్నారు. అయితే గబ్బాలో చివరి 3 టెస్ట్ ఇన్నింగ్స్ లో 0కే అవుట్ అయిన ట్రావిస్ హెడ్ ఇప్పుడు భారత్ తో జరిగిన మూడో మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఏకంగా 152 పరుగులు చేశాడు. ఇంతకు ముందు మ్యాచ్ లో తన సొంత గడ్డపై అడిలేడ్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న ట్రావిస్ హెడ్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు. భారత్ అంటేనే చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్ ను అదుపు చేయలేక అటు బౌలర్లు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ కూడా గెలుపొందే విధంగా టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.